హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు అయితే కనుక మన ఛానల్లోని ప్రతి నెల కూడా వచ్చే అప్డేట్ అండి. ఇది అర్థమైపోయి ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నవంబర్ నెలకు గాను అఫీషియల్ గా డేట్స్ అయితే కనుక అనౌన్స్మెంట్ వచ్చేసిందండి. మరి ఈ రోజు ఏ రోజుల్లోని ఏ సేవలు ఓపెన్ అవుతున్నాయి, దర్శనాలు ఓపెన్ అవుతున్నాయి, అకామిడేషన్ ఓపెన్ అవుతుంది, అలాగే ఎలక్ట్రానిక్ డిప్, అలాగే వర్చువల్ సేవలు, ప్రత్యక్ష సేవలు, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందామండి. మరి తెలుసుకోవడానికి ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. ఒక లైక్ ఇచ్చారనుకోండి, ఇవే కాదు అన్ని విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతారు అనమాట. అయితే మీరు వెళ్ళకపోవచ్చు తిరుపతికి, కానీ వెళ్లే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఆగస్టు నెలలోని నవంబర్ నెలకు ఓపెన్ అయ్యే సేవల గురించి, డేట్స్ గురించి, అలాగే టైం గురించి కూడా డీటెయిల్ గా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మొదటగా ఓపెన్ అయ్యే సేవ ఏంటంటే ఎలక్ట్రానిక్ డిప్ అండి. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్. దానికి రిజిస్ట్రేషన్స్ అంటే నవంబర్ లో వెళ్లాలనుకున్న వాళ్ళు ఆగస్టు 19వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతున్నాయండి. ఇవైతే కనుక అష్టదళ పాదపద్మం, తోమాల, అర్చన, సుప్రభాతం, ఈ 4 సేవలకి వెళ్లాలంటే కనుక డైరెక్ట్ గా వెళ్లలేము. ఈ లక్కీ డిప్ లో ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళు మాత్రమే వెళ్లగలుగుతారు. ఈ లక్కీ డిప్ ఆగస్టు 19వ తారీఖు నుంచి ఆగస్టు 21వ తారీఖు వరకు ఉదయం 10 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చండి. ఈ లక్కీ డిప్ లో ఎవరు విన్నర్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటే కనుక ఆగస్టు 21వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకల్లా ఈ విన్నర్స్ కి మెసేజ్ వస్తుంది ఫోన్ కి. ఎలక్ట్రానిక్ డిప్ ఇలా వెయ్యాలన్నమాట అండి. నెక్స్ట్ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోటా ఫర్ ది కళ్యాణం, ఉంజాల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఇవైతే కనుక డైరెక్ట్ సేవలని కూడా అంటారు. ఈ డైరెక్ట్ సేవలని మీరు నవంబర్ లో వెళ్లాలనుకుంటే కనుక ఆగస్టు 22వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి కూడా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అవుతుందని మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సేవలో పాల్గొన్న అనంతరము మనకి దర్శనం కూడా 300 రూపీస్ ఇస్తారండి. ఆ తర్వాత వచ్చే సేవలో ఆన్లైన్ పార్టిసిపేషన్ ఉండదండి. దీనికి వర్చువల్ సేవ అన్నమాట. కళ్యాణోత్సవం, ఉంజాల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఈ సేవలకి మనకి ఓన్లీ దర్శనం మాత్రమే ఇస్తారు 300 రూపీస్. ఈ సేవలో మనం పార్టిసిపేషన్ ఉండదన్నమాట. ఇందుకే వీటిని వర్చువల్ సేవలు అంటారు. ఇవైతే కనుక నవంబర్ లో వెళ్లాలనుకుంటే కనుక ఆగస్టు 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతున్నాయండి. ఇవి కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. ఆ నెక్స్ట్ వచ్చే సేవలు అయితే కనుక అంగ ప్రదర్శన అన్నమాట అండి. ఈ అంగ ప్రదర్శన సేవలకైతే కనుక మనకి నవంబర్ లో వెళ్లాలనుకున్న వాళ్ళు ఆగస్టు 23వ తారీఖు ఉదయం 10 గంటలకైతే కనుక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతున్నాయండి. అదే రోజు మధ్యాహ్నం సీనియర్ సిటిజన్స్ మరియు దివ్యాంగులకి కూడా కోటా ఓపెన్ అవుతుంది. 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. మరి ఆ తర్వాత వచ్చేది 300 రూపీస్ దర్శనాలు అండ్ రూమ్స్ మాట అండి. ఈ 300 రూపీస్ దర్శనాలు, రూమ్స్ మనకి ప్రతి నెల కూడా 24వ తారీఖు ఉదయం 10 గంటలకైతే కనుక 300 రూపీస్ దర్శనాలు ఓపెన్ అవుతున్నాయి. 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకైతే కనుక మనకి అకామిడేషన్ అంటే తిరుపతి, తిరుమల, తలకోన, ఈ మూడింట్లో కూడా అకామిడేషన్ అన్నది ఓపెన్ అవుతుంది అన్నమాట అండి. ఇది ప్రతి నెల జరిగేది. కానీ ఈసారి అయితే కనుక టీటీడీ వెబ్సైట్ లో అఫీషియల్ గా డేట్ అయితే కనుక ఇంకా అనౌన్స్మెంట్ రాలేదండి. కానీ ప్రతి నెల 24వ తారీఖు ఉదయం 300 రూపాయల దర్శనము, మధ్యాహ్నం 3 గంటలకైతే రూమ్స్ ఓపెన్ అవుతున్నాయి కనుక ఇప్పుడు కూడా అలాగే మీకు జరుగుతుందండి. సో నవంబర్ లో ఎవరైతే వెళ్లాలనుకున్నారో 300 రూపీస్ దర్శనాలు ఆగస్టు 24వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతాయండి. అలాగే రూమ్స్ అయితే కనుక ఆగస్టు 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ ఇది పంపించండి. ఒక లైక్ ఇవ్వండి. ఎన్నో వీడియోస్ మీ ముందే తీసుకురాగలుగుతాను కదా.